వెజిటబుల్ పాస్తా కోసం క్యారెట్స్, టొమాటోస్, ఆనియన్స్, గ్రీన్ పీస్ ఒక కడాయిలో యాడ్ చేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అయ్యేలోపు పాస్తాని కుక్ చేసుకోవాలి. కొంచెం వాటరు, సాల్ట్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి కుక్ చేయాలి. చల్లారిన వెజిటబుల్స్ని మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్ లాగా చేయాలి. కడాయిలో కొంచెం బటర్ యాడ్ చేసి ఈ పేస్ట్ని యాడ్ చేసి బాగా కుక్ అవ్వాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. దీంట్లో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న పాస్తా ఉన్నాయి కదా, వాటర్ తీసేసి పాస్తా వరకు యాడ్ చేసి చక్కగా కుక్ అవ్వాలి ఈ గ్రేవీతో కలిసి పాస్తా. తర్వాత మనం కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా లైట్గా యాడ్ చేశాను జీరా పౌడర్ ఫ్లేవర్ కోసం. తర్వాత మనకి నచ్చినంత చీజ్ని యాడ్ చేసుకొని ఒక 1 minute కుక్ అవ్వనిస్తే సరిపోతుంది. చూసారా, చక్కగా ఉంటుంది ఈ వెజిటబుల్ పాస్తా.